హలో చిక్కీస్, హే గైస్, చూడండి నేను ఈరోజు చిక్కీస్ తీసుకున్నాను, అమ్మడానికి వచ్చారు. ఇవి 50 రూపీస్కి 5 అంటే, బట్ నాకు 6 ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్ కలర్లో ఉన్నాయి కదా. అయితే నేను ఇవి మెయిన్లీ విన్సీ కోసం అని తీసుకున్నాను. తనకు పెట్స్ అంటే చాలా ఇష్టం, మెయిన్గా ఈ చిక్కీస్ అంటే చాలా ఇష్టం. అండ్ మనం ఇప్పుడు మేము వచ్చేసి హైదరాబాద్లో ఉంటాం కదా, సో మనకి హైదరాబాద్లో ఈ చిక్కీస్ అనేవి చాలా రేర్ అనమాట. మనకి పెట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కదా, అందులో మనకి చిక్కీస్ చాలా రేర్గా దొరుకుతాయి కదా. సో తనకి ఇవి చాలా ఇష్టం. అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి ఎక్కువ డేస్ బ్రతకు. ఇది వచ్చేసి వైటీ, ఎల్లో అండ్ పింకీ, గ్రీనీ, ఆరెంజీ. అండ్ ఇది వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. హలో బేబీ. యా, సో దట్ ఈ చిక్కీస్ వచ్చేసి నేను విన్సీ కోసం తీసుకున్నాను. తనకి పెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ దెన్ ఇవి వచ్చేసి ఎక్కువ డేస్ బ్రతకవు అని చెప్పేసి అంటారు, బట్ ఉండే కొన్ని డేస్ అయినా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి నేను ఇవి తన కోసం తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి 50 రూపీస్కి 5 అంట, బట్ నాకు 6 ఇచ్చారు. తను ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో మీకు ఏది నచ్చిందని చెప్పేసి చెప్పండి. అండ్ దెన్ వీటికి ఏం పెట్టాలో నాకు సీరియస్లీ తెలియదు గైస్. సో నేనైతే ఇక్కడ నువ్వులు ఉన్నాయన్నమాట. నేను మా షాప్లో ఉన్నాను కాబట్టి నా దగ్గర నువ్వులు ఉన్నాయి. ఈ నువ్వులు నేను పెడుతున్నాను. రైస్ అది అంతా కూడా ఉంది, కానీ నేను ఇంకా రైస్ అవంతా ఓపెన్ చేయలేదన్నమాట. సో నాకు ఫాస్ట్గా నువ్వులు దొరికేసాయి చేతికి. వీటికి ఆకలిస్తుందేమో, ఒకటే అరుస్తున్నాయి. అందుకని చెప్పేసి నేను వీటికి ఈ నువ్వులు పెట్టాను. నేను చూడండి ఎంత బాగా తినేస్తున్నాయి. నీకేమైంది నాన్న? అక్కడెక్కడో ఉండిపోయావు, కమ్ తిను, ఈట్ ఫుడ్. అమ్మో నీకేమైందిరా? ఈట్ ఫుడ్, నువ్వు కూడా ఈట్ ఫుడ్డే. అమ్మో చూడండి, ఆల్రెడీ ఇందులో ఒక 2 వచ్చేసి ములుగుతున్నాయి అనమాట. అలా ములుగొద్దంట. తినండి అమ్మా, తినండి. ఇప్పుడు ఇంటికి పంపిస్తాను. నేను వచ్చి షాప్లో ఉన్నా, విన్సీ నిద్రపోయిందంట. సో దట్ మా బాబు వచ్చి తీసుకెళ్తారు. ఇవి ఇప్పుడు ఇంటికి పంపిస్తాను. అండ్ హౌ షీ విల్ ఫీల్ అనేది తన రియాక్షన్ నేను చూడాలి. అండ్ ఈవినింగ్ వరకు ఎన్ని బ్రతుకుతాయో. తీసుకోవడం అయితే తీసుకున్నాను, బట్ అన్నీ బతకాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇష్టపడి తీసుకున్నా ఏదైనా చనిపోతే కనుక సీరియస్లీ బాధేస్తుంది. అంటే పడేయలేము కదా, అందుకోసం అని చెప్పేసి చిక్ చిక్ చిక్